అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేలా చేయండి. ఎందుకంటే ఇది సామాన్యులందరికీ సంబంధించిన విషయం. నేను ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్పొరేట్ స్కూల్స్‌లో బుక్స్ ఫిఫ్త్ క్లాస్‌కి 10,000, సెకండ్ క్లాస్‌కి 8,000. అంతలా ఆ బుక్స్‌లో ఏముంటుంది? పోనీ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఒక నోట్ బుక్ 90 రూపీస్, 80 రూపీస్ చూస్తే పట్టున 30 పేజెస్ కూడా ఉండి లేనట్టు ఉంటాయి. అందులో జాబ్ చేసే టీచర్స్ శాలరీస్ ఏమో 10,000, 12,000 అని కూరగాయల బేరం. పైగా ఏ సంవత్సరం ఫీజు ఆ సంవత్సరం చెల్లించడానికే నానా తిప్పలు పడుతుంటే పేరెంట్స్ నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్‌కి 3,500, 5,500 ఒక అడ్మిషన్ ఫీజు. ఇవి చేయమని టీచర్స్‌ని ప్రెజర్. వాళ్ళు సబ్జెక్ట్స్ అని చెప్తారా? లేక ఫీజు పే చేయండి అని పేరెంట్స్‌కి ఫోన్ చేసుకుంటూ కూర్చోవాలా? దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు నిన్న జరిగిన కలెక్టర్ మీటింగ్లో 10,000 జాబ్ చేసే వారిని ట్యాక్స్ అడుగుతున్నాం, కానీ కోట్లు సంపాదించే వారిని ఏమీ చేయలేకపోతున్నాం అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది సార్. దీనిని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పవర్ బిల్స్ ఒక సామాన్యుడు ఇంటికి వచ్చే కరెంటు బిల్లు 2 నెలలు వరుసగా కట్టకపోతేనే మీటర్ కట్ చేసి వెళ్తున్నారు. కానీ లక్షల్లో కోట్లలో కరెంటు బిల్స్ పెండింగ్లో పెడుతున్న గ్రానైట్ ఫ్యాక్టరీస్ని, కంపెనీస్ని లైక్ సాఫ్ట్వేర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయిన్లీ టొబాకో రిలేటెడ్ కంపెనీస్కి ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనే దానిపై కూడా దృష్టి పెట్టాలి. అలాగే ఒక సామాన్యురాలుగా ఆలోచించి చెప్తున్నాను. కొంతమందికి ఫ్రీగా కరెంటు ఇస్తున్నారు, రిమైనింగ్ వాళ్ళకేమో పెంచుతున్నారు. అదేదో అందరికీ అందుబాటు రేటులో యూనిట్ ఛార్జెస్ తగ్గించవచ్చు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఏంటంటే, ఒక సిమెంట్ పని మేస్త్రి కూలి 800 లేదా 900. అది ఎవరు మీన్స్ ఏ క్యాస్ట్ వాళ్ళు చేసినా అదే కూలి. కానీ కొంతమందికి ఫ్రీగా కరెంటు, రిమైనింగ్ వాళ్ళకి డబల్. అప్పుడు కూలి అయితే డబల్ అయితే ఇవ్వరు కదా. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సామాన్యుడిగానే ఉండిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ టాపిక్ రిజర్వేషన్. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అయినా సరే నేను దీని గురించి మాట్లాడతాను. వన్స్ గవర్నమెంట్ జాబు వస్తే వారికి క్యాస్ట్ రిజర్వేషన్ రద్దు చేయాలని. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు కదా, అప్పుడు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమీ వాళ్ళకి రావు కదా, ఇంక ప్రాబ్లం ఏముంది అంటారు. కానీ వాళ్ళ పిల్లలకి వీళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోతారు ఆటోమేటిక్గా, గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి. సో వాళ్ళ పిల్లలు అంత డల్గా అయితే ఉండదు వాళ్ళ పొజిషన్. సో నార్మల్గా ఉంటారు, కొంచెం అబోవ్ యావరేజ్కి వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అనేది రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్ ఉండటం వల్ల గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ కూడా అదే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఒక ఎంటెక్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను. ఇలా నాకైతే సచివాలయం జాబు, ఇంకా పోస్టల్ ఎంటీఎస్ జాబు, ఏపీ జెన్కో, ఇలా కనీసం ఒక 6 జాబ్స్, మహిళా కానిస్టేబుల్ అవనండి, అలాగా ఒక 6 జాబ్స్ నాకు మిస్ అయ్యాయి. కాబట్టి ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుస్తుంది. రిజర్వేషన్ అనేది ఫైనాన్షియల్గా ఉండాలి, కానీ హైట్లో వాళ్ళ ఏజ్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి రిమైనింగ్ వాళ్ళకి ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్క్యూజెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అది అంత అవసరం లేదని నాకు అనిపిస్తుంది. కేవలం ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చాలు కదా. నిజంగా రిజర్వేషన్ హైట్లో, నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్లో కూడా కొన్ని జాబ్స్కి అయితే అది నాకు చాలా బాధగా అనిపించిన విషయం అండి. సో ఇలాంటి వాటి గురించి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక దృష్టి పెట్టి మీ మీ పరిధిలో ఉన్న వరకు ఇలాంటివన్నీ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.